లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు మనం ఈ పేదవాడికి బంగారు ఒక వడ్డీ రూపంలో తయారైందని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈరోజు కాస్త ఊరటనిచ్చింది. బంగారు రాకెట్ లాగా దూసుకెళ్తుంది. కొంచెం దిగుముఖం పట్టింది. కాబట్టి ఈరోజు దాని గురించి మనం కొంచెం చర్చలో మెయిన్ టాపిక్ తీసుకున్నాము. అలాగే బంగారు సెంట్రల్ నిల్వ ఉంచుతుందా, లేదంటే బంగారు ధరలు పెరుగుదల తగ్గుదల ఉందా, లేదంటే బంగారు యొక్క ధరను యుఎస్ నిర్ణయిస్తుందా, అలాగే ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ మనతో పాటు విశ్లేషించడానికి ప్రభు గారు బిజినెస్ అనాలిసిస్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, ఇప్పుడు ఈ మన అంటే ఇండియాలో ఇప్పుడు బంగారు ధరలు ఎట్లుంటాయి, అంటే పెరుగుతుందా తగ్గుతుందా రానున్న రోజులు? ఎక్స్ట్రీమ్గా పెరిగినాయి, ఎక్స్ట్రాడినరీగా పెరిగినాయి. ఎప్పుడు ఏ సంవత్సరం కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 3 to 5 years తీసుకుంటే ద రిటర్న్స్ ఆర్ వెరీ గుడ్. ఎక్కడ అంటే ఈక్విటీ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడినప్పుడు హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ వాడుకునేవాళ్ళు. అట్లా ఇప్పుడు గోల్డ్ అంత పెరగడానికి గల మెయిన్ కారణాలు ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్. ఎందుకంటే పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ సో రెపరెపలు ఆడుతున్నాయి అనుకోవచ్చు. ఇక భూమి ఉన్నంత కాలం అది కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే 91లో ఆయన చేసింది ఎట్లా బయటకు వచ్చాం, ఆ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా వచ్చాం అనే దాన్ని బట్టి సో మిగతా కంట్రీస్ కూడా ఇప్పుడున్న తెలుసు కదా టారిఫ్ గొడవ. సో అన్ని కంట్రీస్ మీద మిస్టర్ టారిఫ్, అన్ని కంట్రీస్ మీద టారిఫ్ వేస్తున్నారు. సో ఆ దాన్ని తట్టుకోవాలంటే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ చూడండి, రష్యా మీద శాంక్షన్ చేశారు. రేపొద్దున మన మీద చేస్తే అనే క్వశ్చన్ అందరికి వచ్చింది. సో అందుకని ఏం చేశారు, ఎవరైతే ఇప్పుడు దాకా కంట్రీకి ట్రేడ్ చేసింది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేసినప్పుడు డాలర్లో కన్వర్షన్లో మనం వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఇప్పుడు దాకా చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆయన పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళని ఏమన్నా పట్టించుకున్నారా, ఏమన్నా సపోర్ట్ ఇచ్చారా? ఏం లేదే. వాళ్ళ అవసరార్థం యుఎస్ ఈజ్ గోపి, గోడ మీద పిల్లి. వాళ్ళ అవసరార్థం గిల్లి గజ్జాలు పెట్టి వాళ్ళ ఆమ్స్ అమ్ముకొని వాళ్ళు ఇచ్చేస్తారు. సో దాని అనుగుణ ఇప్పుడు ట్రేడ్ జరిగినప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఉంటే ఇప్పుడు మేము మీకు ప్రోడక్ట్ పంపించాం, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, కానీ మీరు నా మీద ట్యాక్స్ వేసి మీరు ఆ వాల్యూని ఇచ్చేస్తారా? ఎట్లా కుదురుతుంది? ఏ రకంగా కరెక్ట్? ఇది 100% రాంగ్. కోర్టులో నిలవదు అది. ఓకే సరే, ఈ రానున్న రోజుల్లో ఈ బంగారు కానీ వెండి ధరలు కానీ నిలకడ ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, జియో కన్సర్న్స్ ఉన్నప్పుడు, వెన్ దేర్ ఇస్ అన్సర్టనిటీ, అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడినప్పుడు ఆల్టర్నేట్ గా మెటల్స్ పెరుగుతాయి. ఇది జగమెరిగిన సత్యం. దీనికి తోడు సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ అయినాయి. ఎప్పుడు బై చేయని చైనా కూడా దే ఆర్ ఎక్రూడ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే గోల్డ్ అంత పడకడానికి ఇప్పుడు సిల్వర్ బాగా పడింది. జనవరి నుంచి తీసుకోండి, లాస్ట్ ఇయర్ తీసేయండి. జనవరి తీసుకుంటే గోల్డ్ 24% పెరిగింది, సిల్వర్ 60% పెరిగింది. ఇప్పుడు పట్టం ఎంత పడిందండి? సిల్వర్ 31% పడింది, గోల్డ్ 11 to 12% పడింది. ఎందుకు గోల్డ్ తక్కువ పడింది? సెల్లింగ్ లేదు అక్కడ. ఎందుకంటే ఎక్కువ ఎక్రూడ్ చేసింది ఎవరు? సెంట్రల్ బ్యాంక్స్. సో వాళ్ళు ఎందుకు ఎక్రూడ్ చేస్తున్నారు? క్రైసిస్ వచ్చినప్పుడు ఇమీడియట్ క్యాష్ కాబట్టి. అన్ని కంట్రీస్ క్రైసిస్ ఒకేసారి రావు కదా. సో డెఫినెట్గా వాళ్ళు వచ్చినప్పుడు ఇది చేస్తారు. అలా ప్రాఫిట్ బుకింగ్ కానీ ఇప్పుడు చైనా కానీ ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేస్తే డ్రాస్టిక్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పట్లో ఎవరు అమ్మరు కదా. సో ఇంకా ఎక్రూడ్ చేసే పద్ధతిలోనే ఉన్నారు కానీ ఇంకా అమ్మే ఇది లేదు. రిటైల్ అనేవాళ్ళు ఏంటంటే భయంతో, ఫియర్తో మార్కెట్ పడుతుంది. అసలు మెయిన్ నిన్న పడింది కారణం ఏంటి? చికాగో మర్కంటైల్ దాంట్లో సిఎంఈ ఎక్స్చేంజ్ లో కాపర్ మీద 20% ట్యాక్స్ వేశారు. మార్జిన్స్ పెంచారు. మార్జిన్స్ పెంచారనే ఉద్దేశంతోనే రేపు బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్లో సిల్వర్ అండ్ కాపర్ మీద కూడా మార్జిన్స్ పెంచుతారు. ఆల్రెడీ మార్జిన్స్ బాగా పెంచారు. ఒక ఫ్యూచర్ లాట్కి 6 లక్షలు 7 లక్షలు కట్టాలి. ఇదివరకు ₹1,00,000 కూడా లేదు. ఇంకా పెంచుతారనే భయం కొంచెం ఉంది కాబట్టి సో ఇప్పుడు మార్జిన్స్ పెరిగినాయి కదా. పెరుగుతున్నప్పుడు పే చేయాల్సిన వాళ్ళు ఉంటారు, పే చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? అమ్మేసుకోవాలి. అదొక టైపు. సో ఈ రకంగా అన్ని కలిపి ఒకేసారి వచ్చింది.
ఎప్పుడైతే కాపర్ మీద 20% మార్జిన్స్ పెంచారో రేపు వీటి మీద కూడా పెంచుతారనే భయంతో అమ్మేశారు. అందుకనే డ్రాస్టిక్ గా పడింది. ఓకే, ఇప్పుడు డాలర్కి రూపీకి ఈ గోల్డ్ దాని వల్ల ఏదైనా అంటే ముఖం పడే అవకాశం ఉందంటే దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సార్ దీనివల్ల? అంటే ఇప్పుడు డాలర్ డీడాలరైజేషన్ అవుతుంది, డిఫేమ్ అవుతుంది. ఓకే, సో మన కరెన్సీ రూపీ వరల్డ్ కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసి దాదాపుగా ఇంకా 15 to 20 కూడా మన యూపీఐ నడుస్తోంది. ఓకే, సో డాలర్ డీడాలరైజేషన్ అప్పుడు ఎందుకు అవుతుంది? ఆయన ఎవరిని ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి బ్రిక్స్ ఏమో పెరుగుతా ఉంది, బ్రిక్స్ ముందుకు వస్తుంది, బ్రిక్స్ కరెన్సీ వస్తుందనే భయంతో ఆయన రేపొద్దున ట్రేడ్ కన్వర్షన్ లో ట్యాక్స్ కట్టరు. ఎందుకంటే $10 billion అబౌవ్ మిగులుతాయి యుఎస్కి, అది ఊరినే పోయినట్టు. సో ట్యాక్స్ అట్లా పోతే కష్టం కదా. $38 trillion యుఎస్ డెట్ ఉంది, $1 trillion అబౌవ్ దే హ్యావ్ టు పే ద ఇంట్రెస్ట్. ఇప్పుడు వీళ్ళందరికన్నా బాండ్స్ విత్డ్రా చేస్తున్నారు. ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి ప్రతి కంట్రీకి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్స్ లో డాలర్సే ఉన్నాయి ఇప్పుడు దాకా. ఆ డాలర్స్ అన్ని అమ్ముతున్నారు, బాండ్స్ అమ్ముతున్నారు. మరి అవన్నీ అమ్ముతున్నప్పుడు మరి అది 100 బిలోకి వచ్చేసింది డాలర్ ఇండెక్స్. సో 100 బిలోకి వచ్చిందంటే దే వాల్యూ ఈస్ కమింగ్ డౌన్. అంటే వరల్డ్ మొత్తంలో రేపు వాళ్ళని పట్టించుకునే ఇది కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే డాలర్ వల్ల రూపీ ఇప్పుడు వాళ్ళు నిర్ణయిస్తున్నారు అనేది ఒక మార్కెట్లో బాగా హుక్ అనే ఆయన పేరు, వాష్ హుక్ అనే పేరు సర్క్యులేట్ అవుతుంది బాగా. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన నిన్న డాలర్ కి ఎఫెక్ట్ కాకూడదు అన్నట్టు ఆయన ఒక నిన్న ఫెడ్ మీటింగ్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ చేయాలని ఆయన ప్రెషర్. ఓకే, ఆయన నేను చేయనన్నాడు, ఆయన స్టాన్స్ న్యూట్రల్ ఉంది. సో రేపొద్దున వచ్చిన కెవిన్ బాష్ ఆయన రేపొద్దున ఆయన వచ్చింది, ఆయన ఏం చెప్తే అదే చేస్తారు ఆయన. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని కదా గొడవ అక్కడ. సో బూస్ట్ అవుతుందని, కానీ ఇన్స్టెంట్ గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మార్కెట్లో బూస్ట్ వస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఆ కంట్రీ దెబ్బతింటుంది. సో డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలి. మన ఇన్ఫ్లేషన్ చూస్తే ఆర్బీఐ అనే దానికంటే కంట్రోల్లో ఉంది. సో నెక్స్ట్ 2 బేసిస్ కూడా 25 బేసిస్ కట్ అవుతుంది. సో వాళ్ళని ఇది చేసుకోవడానికి దాని అనుగుణ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అనే ఉద్దేశంతో ప్రెజర్ చేస్తుంటే ఆయన ఒప్పుకోవాలా. ఈజ్ 100% రైట్. జెరోమ్ పవల్ ఫెడ్ చైర్మన్, ఆయన ఇదే లాస్ట్ మీటింగ్ అయిపోయింది. మేబీ మేలో రిటైర్మెంట్. సో మేలో ఆయన జాయిన్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో ఆయన చెప్పింది జూన్లోనో జూలైలోనో ఆ మీటింగ్ ఉంటే, ఆ మీటింగ్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అక్కడ. సో దానివల్ల ఇన్స్టెంట్గా ఇదైనా లాంగ్ రన్లో దెబ్బతింటుంది. సో డెఫినెట్గా అది కాదు, ఎందుకంటే జియో పొలిటికల్ కన్సర్న్స్ నెగిటివ్గా ఉన్నాయి, కన్సర్న్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది కంటిన్యూ అయింది అనుకోండి, వార్స్ ఉండకూడదు. యుక్రెయిన్ వార్ అన్నిటికీ మూలం. ఇరాన్ అయినా ఒప్పుకున్నాడు, యాక్సెప్టెన్స్ అయింది, వార్ ఆగిపోయింది అనుకోండి. టర్కీ అయినా పంపించారు, టర్కీ ప్రెసిడెంట్ని యుఎస్ పంపించారు, ట్రంప్ పంపించాడు. అది కనుక డీల్ కుదిరి యుక్రెయిన్ ఇదైపోయింది అనుకోండి, మనం ఆయిల్ ఎంతైనా కొనవచ్చు, ఆయనకి బాధ లేదు. సో అప్పుడు ఈ అన్సర్టనిటీస్, గ్లోబల్ అన్సర్టనిటీస్ అన్ని క్లారిటీ వచ్చి ఉన్నప్పుడు డెఫినెట్గా అప్పుడేమవుతుంది, ఈక్విటీ పెరుగుతుంది. ఈక్విటీ పెరిగినప్పుడు ఈ హెడ్జ్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో పెట్టుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ ఈక్విటీకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈక్విటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ అండ్ సిల్వర్ కొంత పర్సంటేజ్ పడవచ్చు. బాగా పడదు అంటానికి కారణం ఏంటంటే గోల్డ్, బికాస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్. రిటైల్ పర్సంటేజ్ ఎంత పెరిగినా ఎంత పెరుగుతుంది, సెంట్రల్ బ్యాంక్సే ఎక్రూట్ చేస్తారు కాబట్టి ఆ ఎక్రూవేషన్స్ ప్రాఫిట్ బుకింగ్ కనుక చేస్తే విపరీతంగా పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పట్లో అయితే క్లారిటీ లేదు. అంటే సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ అనేది నిల్వ ఎక్కువ చేస్తుంది కదా, అంటే ఓన్లీ ఎమర్జెన్సీ పర్పసే నిల్వ చేస్తుంది అంటారా, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయా? రేపొద్దున శాంక్షన్స్ మన మీద ఉంటే రష్యాగా తట్టుకుని బయటపడింది. ఓకే, ఇప్పుడు మన మీద శాంక్షన్స్ చేస్తే రేపొద్దు మన పరిస్థితి ఏంటి? మనకంటే తక్కువలో ఉన్న కంట్రీస్ వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఎలా బయటికి రావాలి? ఓకే, ఇప్పుడు అంత శాంక్షన్ చేశారు, కొన్ని $1 billion శాంక్షన్ ఆపేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా షిఫ్ట్ సిస్టంలో. సో ఆయన ఎంత తట్టుకొని బయటకు వచ్చాడు. సో ఆయన మంచి ఫైనాన్షియల్ ఇది ఉన్నారు కాబట్టి, రష్యా అంటే స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఓ రకంగా బయటకు వచ్చారు. అదే ఇంకొక కంట్రీ అయితే బయటికి రాగలదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. దానికి అనుగుణంగానే మనకి ఇమీడియట్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇమీడియట్ క్యాష్ కావాలంటే ఏం చేయాలి? సో వాట్ వీ హ్యాడ్ డిడ్ ఇన్ 91, పివి నరసింహ గారు ఏం చేశారు? సో గోల్డ్ పెట్టాలి. సో గోల్డ్ రిజర్వ్స్ పెంచుతాయి. ఎప్పుడైతే డాలర్ డిఫేమ్ అవుతుందో ఆల్టర్నేట్గా క్యాష్ కావాలంటే ఏం చేయాలంటే గోల్డ్ పెట్టుకోవాలి. సో దట్స్ ద మెయిన్ క్రైటీరియా. అది అక్కడి నుంచి, ఎందుకంటే January 20 సీట్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాడని అక్కడి నుంచి
కంటిన్యూ ఇది అవుతూనే ఉంది. ఈ అన్సర్టనిటీ ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు ఈక్విటీ పెరుగుతుంది, ఇది పడుతుంది అనుకున్నాం, మన ఈక్విటీ పెరగలేదు కదా. వాళ్ళు ప్రీ బడ్జెట్ ర్యాలీ అనుకోవచ్చు, పెద్ద రాలేదు కదా. 25,300 అక్కడే ఉంది, పెద్ద విపరీతంగా పెరగలేదు కదా. మరి గోల్డ్ ఎందుకు పడింది? సరే, ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ పెరిగింది తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేదంటే ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేయాలా? చేయాలి అని అనుకుంటే జనరల్ పీపుల్కి చెప్పాలి. ల్యాండ్ మీద చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ల్యాండ్ కొనగలరా? లేదు. అందరి దగ్గర అంత 1 కోటిన్నర 2 కోట్లు 3 కోట్లు పెట్టాలా? అవును. చిన్న అంటే 50 లక్షలు 60 లక్షలు పెట్టాలి. ఇప్పుడు నేను 10 లక్షలే సంపాదించాను, 10 లక్షలు నేను బ్యాంక్లో పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టాలి? ఓకే, ఎక్కడ పెట్టాలి? ఆల్టర్నేటివ్ ఛాన్స్ లేదు. సో అందుకని కొంత పర్సెంటేజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇదివరకు మెటల్స్ లో పెట్టండి 10 to 15% అలాట్మెంట్ చేస్తున్నారు. ఓకే. సో అంటే డైవర్సిఫైడ్ చేస్తున్నారు. సో అది మంచిది, ఎందుకంటే ఏ అసెట్ క్లాస్ లో ఇది ఇబ్బంది పడ్డా ఆల్టర్నేట్ ఉంటుంది కాబట్టి దానికి బ్యాలెన్స్ అవును. అంటే సేఫ్ హెవెన్ గోల్డ్ సిల్వర్ అంటున్నారు, ఎందుకని 7 to 8% మినిమం రిటర్న్స్ వస్తాయి కాబట్టి. ఓకే. సో దానివల్ల సేఫ్ హెవెన్ అన్నారు. సరే, మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే జనరల్ పీపుల్కి తెలియాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు గోల్డ్ రేట్ ఎవరు నిర్ణయిస్తారు? ఇండియానా లేదా యుఎస్ఆ? మెయిన్ ఏంటంటే యుఎస్ మేమే నిర్ణయించిన ధరకే కొనాలి అనే విధంగా ఒకటి న్యూస్ సర్క్యులేట్ చేస్తుంటారు వాళ్ళు. అయితే దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. కొన్ని కంట్రీస్ కలిపి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనే కౌన్సిల్ పెట్టారు. ఓకే. ఆ కౌన్సిల్లో నిర్ణయం అవుతుంది ఇంటర్నేషనల్ ఔన్స్ ప్రకారంగా. ఓకే. దాని అనుగుణ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన ప్రకారం 120 టార్గెట్ ఇచ్చారు, 120 దాటిపోయింది. అవును. అక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనుకున్నాం. ఓకే. దీనికి సిల్వర్కి అయితే 5,000 ఇచ్చారు. ఓకే. రైట్, 5,600కి వెళ్ళింది. ఓకే. సో డెఫినెట్గా ఎక్స్ట్రీమ్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా ఆర్డర్కి పెరిగినప్పుడు రీట్రేస్మెంట్ వస్తుంది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ దాని అనుగుణంగా యాడ్ టు ద ఫ్యూయల్ అన్నట్టు కాపర్ మీద 20% మార్జిన్స్ పెంచినప్పుడు వీటి మీద కూడా పెంచుతారు. ప్లస్ ఇక్కడ ఫెడ్ బ్యాంక్ నుంచి ఆయన మారినప్పుడు ఈయన చెప్పిన ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు, ఆ ఎఫెక్ట్ ఇవన్నీ కలిపి ఒకేసారి వచ్చి కొంచెం రీట్రేస్మెంట్ ఉంది. అది పడటం మంచిదే, ఇది రీట్రేస్మెంట్ అవ్వాలి. కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? ఇప్పుడు పెరుగుతుంటే ఇప్పుడు సిల్వర్ 4 లక్షలు కొనాలి, ఇదివరకు 1,00,000 కూడా లేదు. 4 లక్షలు కొనాలంటే పెయినే కదా. కొత్త నీరు రావాలంటే ఎట్లా? కొంచెం రీట్రేస్మెంట్ అయితే భరోసా వస్తుంది. ఎస్, ఒక 3 lakhs లేకపోతే 2.5 280 వచ్చినప్పుడు రీఎంటర్ కానీ అంటే రేంజ్ బౌండ్స్ లెవెల్స్ ఉంటాయి. మామూలుగా ఏ స్క్రిప్ట్ అయినా రేంజ్ బౌండ్స్ లెవెల్స్ ఉంటాయి. అంటే సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకున్నప్పుడు అంతకు ముందు ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ దాటిపోయే అవకాశం ఉంటుంది, డిమాండ్ బట్టి, సప్లై డిమాండ్ బట్టి. సో ఆ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉంది అనుకోండి. సిల్వర్ తక్కువ ఉంది, సప్లై, మైనింగ్ తక్కువ ఉంది. ఇట్స్ అ బై ప్రోడక్ట్ యాక్చువల్గా. ఆ యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ అంటే ప్రీసియస్ మెటలే కాకుండా సిల్వర్ ఇండస్ట్రియల్ మెటల్. ఇండస్ట్రియల్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ మెటల్. గ్రీన్ ఎనర్జీ వస్తుంది, రేపొద్దున రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది, వాటికి సిల్వర్ ఇంకా కావాలి. మనం అన్ని యూట్యూబ్లో చెప్పినట్టు 10 లక్షలు అవుద్ది, 12 లక్షలు అవుద్ది, 8 లక్షలు అవుద్ది అని చెప్పలేం. కానీ ఎవరైనా సరే ఇన్వెస్టర్ ఏం చేయాలి? బాక్స్ థియరీ లాగా ఒక 50,000 టార్గెట్ పెట్టుకోవాలి. దాని అనుగుణంగా అంటే 4 lakhs వచ్చిన తర్వాత 450 అనుకున్నప్పుడు 410 దాకా వచ్చి ఇది అయిపోయింది. సో మళ్ళీ రాదా అంటే అక్కడ అన్సర్టనిటీ క్లారిటీ అవ్వాలా, గ్లోబల్ అన్సర్టనిటీ క్లియర్ అవ్వాలా, వార్ ఆగిపోవాలి, ట్రేడ్ డీల్, మనకి ఇండియా ట్రేడ్ డీల్ జరగాలి, బడ్జెట్లో బూస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ జరగాలి. రేపు బడ్జెట్లో బూస్ట్ ఇచ్చి మిగతా అన్ని నెగిటివ్ పారామీటర్స్ పాజిటివ్గా మారితే అప్పుడు ఈక్విటీ పెరిగినప్పుడు అవి పడే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా కొనాల్సిన పని లేదు. అది తగ్గింది 30% పడింది కొనొచ్చు అని, ఇంకో కొంచెం పడచ్చు. ఈ సర్టనిటీస్ సర్టనిటీ అయ్యేదాకా. సో అవి ఎక్కడ దాకానే చూసుకోవాలి కాబట్టి కరెక్ట్గా పిన్ పాయింట్ 30% పడుద్ది, 40% పడుద్ది, ఇక్కడి నుంచి వస్తుందని చెప్పలేరు. సో ఎవరైనా సరే స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్. సపోజ్ మనం పెట్టుకున్న 1 lakh పెట్టుకుందాం అనుకున్నప్పుడు 25,000, ఒక 30% పడింది కాబట్టి ఒక 25,000, మళ్ళీ ఒక 10-15-20% పడినప్పుడు మళ్ళీ ఒక 25,000, అట్లా స్టాగర్డ్ మేనర్లో చేస్తే లోవర్ లోస్లో వస్తుంది. కాబట్టి సపోజ్ రాలేదు, వచ్చిందంటే సంతోషం, లోవర్ లోస్ వస్తే ఓకే, యావరేజ్ అవుతుంది. లేదు, ఫస్ట్ స్టెప్ డౌన్ అయ్యి సెకండ్ స్టెప్ డౌన్ అవుతూ మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది, ఇవన్నీ పాజిటివ్గా మారినప్పుడు అప్పుడు మన మనసుకు అనిపిస్తుంది ఎస్ ఇక్కడ కొంచెం పెరగచ్చు అనేది. అప్పుడు మనం 50%, 60-70% కొనేసుకోవచ్చు. అది ఈ లెక్కన చేస్తే ఎవరైనా సేఫ్గా ఉంటారు. అంటే పెట్టగానే మొత్తం టోటల్ క్యాపిటల్ ఒకేసారి పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్
ఇంకా కొంచెం పడితే మన దగ్గర డబ్బులు ఉండవు. అవును. క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరి దగ్గర క్యాష్ ఉందో వన్ ఇట్ హెస్ బీన్ రీట్రేస్డ్, మనకి ఆ అదృష్టం ఆ రీట్రేస్మెంట్. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు చాలా మంది రెడ్డిగా ఉంటే అమ్మ ఇదేంట్రా బాబు అనుకుంటారు. యాక్చువల్గా తమిళియన్స్కి అమావాస్యలో ఇన్వెస్టర్స్కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, మెటల్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని అంటా నేను. ఎందుకంటే లాంగ్ రన్లో మళ్ళీ రావచ్చు. సో ఎవరైతే ఇప్పుడు ఇమీడియట్ గోల్డ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొద్దు అంటాను. అవసరార్థం మనకు అవసరం ఎంతో ఇమీడియట్ అవసరం అంటే ఇప్పుడు ఈ నెలలో పెళ్ళి ఉంది, మీరు 3 లక్షలు కాదు 5 లక్షలు కాదు 10 లక్షలు కొంటారు లేదా? కాదు సార్, అది గోల్డ్ రేట్ చూస్తుంటే అది ఎట్లా అయిపోయిందంటే పేదవాడికి వడ్డీ భారంగా తయారైంది. ఎవరన్నా పెళ్లి చేయాలంటే కూడా వాడు అప్పు చేసి వడ్డీ చేసి తెచ్చేంత స్థాయికి వెళ్ళిపోయింది. ఎస్, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. దానికి కూడా వస్తా. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడవాళ్ళు ప్రీసియస్ మెటల్ దేనికి ఇస్తారు? గోల్డ్కి ఇస్తారు. అది అలాట్మెంట్ చేసిన తర్వాతే మిగతా పనులకు వస్తారు. రైట్. ఇప్పుడు గోల్డ్ షాపుల్లో ఎక్కువ మంది కనపడుతున్నారు, కానీ గోల్డ్ కొంటున్నారా? రీప్లేస్మెంట్ కొంటున్నారు. ఓకే. పాత ఆర్నమెంట్స్ ఇచ్చి కొత్త ఆర్నమెంట్స్ తీసుకుంటున్నారు. మీరు గోల్డ్ షాప్లో ఎవరినైనా కదిలించండి, న్యూ పర్చేసింగ్స్ పెరిగినాయా? పెరగల. ఇంత రేట్ ఉంటే ఎవరు కొంటారండి? 20,000 25,000 ఉంటే కొంటారా గ్రాము? సో హై కష్టం కదా. మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ. సో ఏదైనా అందుకనే సిల్వర్ ఐటమ్స్ పెరిగినాయి. ఇప్పుడు గిఫ్ట్ ఆర్టికల్స్ కలుగు ఒకప్పుడు చౌకీ రింగు ఇట్లాంటి గాజులు ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా గోల్డ్ ఇస్తారా? సిల్వర్ ఇస్తారు. మీకు నానుడు ఏంటి? గోల్డ్ షాప్స్ అని. ఇప్పుడు నానుడు ఏంటి? సిల్వర్ షాప్స్ అని. చూడండి, అది మారింది. దగదగలు వైట్ హాస్ బీన్ డామినేటెడ్ ఎల్లో. ఎల్లో దగదలు చేసి వైట్ కు వచ్చేసినాయి. సో వైట్ ఈస్ ఆల్సో గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఇట్ హెస్ డామినేటెడ్ ద ఎల్లో. నేనున్నా నీకెందుకు, ఇన్నాళ్ళు నువ్వు చేసావు, నువ్వు పక్కన రా అన్నట్టు ముందుకెళ్ళింది. అంటే ఈ రెండే కాదు, వన్ మోర్ ఇస్ దేర్. కాపర్ ఆల్సో ఇస్ దేర్. ఇట్స్ అన్ అన్సంగ్ హీరో. 76% పెరిగింది లాస్ట్ ఇయర్ది, ఎవ్వరికి తెలియదు. సో మెటల్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఎందుకు? కాపర్ కూడా. కాపర్ వైర్స్ ఇప్పుడు డేటా సెంటర్స్ వీటన్నికి వచ్చినప్పుడు ఒకప్పుడు అల్యూమినియం కాపర్ 2 పెట్టేవాళ్ళు. రస్ట్ వస్తుంది, పాడైపోతాయి. ఇప్పుడు నీళ్ళల్లో సముద్రంలో నుంచి డేటా సెంటర్ పెట్టినప్పుడు ఆ వైర్స్ అన్ని రావాలంటే కష్టం కదా. సో ఆ రస్ట్ పట్టకుండా ప్యూర్ కాపర్స్ వాడుతున్నారు. ఆ ప్యూర్ కాపర్స్ వాడినప్పుడు ఆ కాపర్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు సిల్వర్ ఎట్లా గోల్డ్ ని డామినేట్ చేసి ముందుకెళ్ళిందో సర్టన్ పీరియడ్ మనం చూస్తాం, కాపర్ కూడా సిల్వర్ ని డామినేట్ చేస్తుంది. అందుకని కాపర్ ఈటీఎఫ్, కాపర్స్ ఇవి లేవు, బీస్ లేవు. అదే సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, సిల్వర్ బీస్ ఉన్నాయి. ఈటీఎఫ్ పెట్టాలంటే ముందు ఏఎంసీ వాళ్ళు లండన్ ఎక్స్చేంజ్ లో ఫిజికల్ గా సిల్వర్ కానీ గోల్డ్ కానీ పెట్టి అక్కడి నుంచి యూనిట్స్ వాళ్ళ సెబీ పర్మిషన్ తీసుకొని ఆ యూనిట్స్ ప్రకారం ఇవ్వాలి. డైరెక్ట్ గా యూనిట్స్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు కొనాలన్నా ఈ రేట్లు మార్కెట్ రేట్ కొనాల్సిందే కదా. సో అది ఇబ్బంది. అందుకని కాపర్కి లేదు. కాపర్ స్టోరేజ్ ప్రాబ్లం ప్లస్ 18% జిఎస్టీ ఉంది. సో అందుకని కాపర్ ఈటీఎఫ్స్ రావు. స్టాక్స్ ఉంటాయి, కాపర్ స్టాక్స్ ఉంటాయి, హిందూ కాపరు, వేదాంత ఇలాంటివి. అలాంటి వాటిలో మనకు తెలిసిన ఒక 10 కంపెనీలు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 years లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది ఇప్పుడు పడిపోయినా మళ్ళీ కాపర్ కన్సంప్షన్ ఏం తగ్గదు కదా, ఇండస్ట్రియల్ యూసేజ్ ఏం తగ్గదు, అది కన్స్ట్రక్టివ్గా పెరుగుతుంది. సో సిల్వర్ అండ్ కాపర్ కన్స్ట్రక్టివ్గా పెరుగుతున్నాయి. గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తుంది. ప్లస్ ఈ అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అన్సర్టనిటీ క్లియర్ అయిపోయి ఆ డిఫరెన్స్ అమౌంటే తగ్గుద్ది. ఎక్కువ తగ్గాలంటే సెంట్రల్ బ్యాంక్స్ అమ్మాలి. అందరూ ఒకేసారి అమ్ముతారా? అమ్మరు. కాబట్టి మెటల్స్ అనేది ఒక రకంగా సేఫ్ హెవెన్ అని ఎందుకంటారంటే 78% మినిమం వస్తుందని. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఎపిసోడ్. మరి మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.